పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావడం వలన మన రైతులు అన్ని కాలాల్లో సాగు చేస్తున్నారు. కానీ పొడి వాతావరణంలోనే అధిక దిగుబడి వస్తుంటుంది. మార్కెట్లో కూడా ధర బాగుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా వేసవిలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. వేసవి ఉష్ణతాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. గతంలో నదీ పరివాహక ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతు బెజవాడ రాంబాబు. ప్రతి ఏటా వేసవిలో దిగుబడి వచ్చే విధంగా పుచ్చను సాగు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పంట కోయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. అయితే ప్రకృతి సహకరిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు. ప్రతి వేసవకాలంలో 60 రోజుల నుంచి 70 రోజులమైన పంట అండి ఇది. విత్తనం కూడా కరెక్ట్గా నాణ్యమైన విత్తనం చూసి మనం ఎన్నుకుని పెట్టుకోవాలండి. ఈ సారకాయ అయితే ఈ రోజులు వెళ్ళదండి. బ్లాక్లే కరెక్ట్ విత్తనం అండి ఈరోజు వేసవకాలంలో. ఇది ఈ విత్తనం వచ్చి స్టార్ 99 కింగ్ అండి. ఇది మనకి ఎకరానికి వచ్చి 3 ఎకరాలకే కలిపి కేజీ గింజలు పడతాయండి. 30,000 రూపాయలు. ఎకరానికి వచ్చి విత్తనాలు 10,000 రూపాయలు అవుతాయండి. మొత్తం మనం పెట్టే పెట్టుబడి మొత్తం 70 నుంచి 90,000 మయాన అవుతుందండి పెట్టుబడి. ఇది 60 రోజుల నుంచి 75 రోజులు పంట సార్. ఇది కరెక్ట్గా మనకి ప్రకృతి ఈ రోజుల్లో వేసవకాలం ఎప్పుడు కూడా మే నెలలో బాగా ఎండలు బాగా వేస్తే మనకు ఒక బాగా డబ్బులు మిగులుతాయండి. ఎండలు లేకపోయినా సరే మనం కోసే సమయానికి కొంచెం తుఫాన్ల గట్ర లేకుండా ఉంటే మనకి దానికి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతూ ఉంటాయండి. కాకపోతే ఈ సంవత్సరం ఈ అనుకోకుండా ఈ అకాల వర్షాలు రావటం వల్ల కొన్ని కాయలు కుళ్ళిపోవటం అనగా ఇలా జరుగుతూ ఉందండి. ఇప్పటికి 45 రోజులు అవుతుందండి దీన్ని మనం పెట్టి. కేజీ వచ్చి 10 రూపాయలకి వెళ్తే మనకి పెట్టుబడి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతుందండి. కాకపోతే వర్షాలు ఏమన్నా మనకి ఇబ్బంది పెడితే గాన మనకి ఇంకా 5 రూపాయలు 6 రూపాయలు అలా ఉంటుందండి. ఈ వర్షాలు అనేది మనకి ఈ సంవత్సరం గత ఒక 10-15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి వర్షాలు నేను చూడలేదండి. మే నెల 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా వర్షాలు కంటిన్యూ అయినాయండి. ఇది మనకి దిగుబడి వచ్చేసి 60 రోజుల నుంచి మనకి ఫ్రూట్ తయారయ్యాక 60 రోజులకు తయారైపోతుందండి. 60 రోజుల నుంచి 70 రోజులు మయాన్ని కోస్తే ఫ్రూట్ మనకి ఎగ్జాక్ట్లీ మనం ఎంత అనుకుంటే అంత వస్తుందండి. మనం పండించిన పంట కరెక్ట్గా దిగుబడి వస్తుందండి. 10 రోజులు దాటి ఏదన్నా మనకు ప్రకృతి ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే కానీ అక్కడి నుంచి 10 రోజులు దాటిన కాడ నుంచి మనకి రోజుకి కూడా మనకి టన్నేజీ తగ్గిపోతుందండి. 80 రోజులు అయితే మన కాయ కోత కూడా సగం కాయ కుళ్ళిపోతుందండి. ఫ్రూట్ తయారైపోయాక ఇంకా ఆగదండి. మనం 60 రోజుల నుంచి 70 రోజుల మేన కోసుకుంటేనే మనకి కరెక్ట్ ఈల్డింగ్ వస్తుందండి. ఏది మనం అనుకున్న 15 టన్నుల నుంచి 20 టన్నుల మేన వస్తుందండి. ఇవాళ పొద్దున్న బోల్డ్ అంతా 4 డ్రమ్ములు స్ప్రే చేయించానండి. మందు మొత్తం కిసాన్ కంపెనీ ఎరువులు వాడుతున్నా సార్ నేను. మొట్టమొదటి కానీ స్ప్రేయింగ్కి కానీ బలం మందులు కానీ మొత్తం డ్రిప్తోనే ఎక్కిస్తానండి. మొత్తం అంతా కూడా చాలా పద్ధతి ప్రకారం చేసుకొచ్చాం సార్.